Have a look at for model number 6. So what is the model number 6? Word substitutional coding and decoding. Substitution coding and decoding. ఆ సబ్స్టిట్యూషన్ ఏంటనేది మనకి క్వశ్చన్లో ఉంటుంది, బట్ మనం ఒకసారి క్వశ్చన్ చదివాక మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. హ్యావ్ ఏ క్వశ్చన్ నెంబర్ 62. ఇఫ్ ఐ ఈజ్ కాల్డ్ హ్యాండ్, comma and is called mouth, comma mouth is called ear, comma ear is called nose, and nose is called tongue, with which of the following would a person hear? అంటే చూసారా క్వశ్చన్లో లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ ఏ పర్సన్ హియర్, దేంతో వింటాడండి యాక్చువల్లీ. సో వినేది అనేది మనకు తెలుస్తుంది కదా, వినడం అనేది జస్ట్ ఇయర్ నుంచి వింటాడు. బట్ ఇయర్ ఈజ్ కాల్డ్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూసారా, ఇయర్ ఈజ్ కాల్డ్ నోస్. అంటే ఇయర్ అనేది ఉంటుంది ఆప్షన్లో, ఇది మీరు పెట్టకూడదు. యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే ఒరిజినల్ ఆన్సర్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ వుడ్ ఏ పర్సన్ ఇయర్, యాక్చువల్లీ ఇయర్ అంటే ఇయర్ అనేది ఉంది కదా, ఇది ఆన్సర్ కాదు, దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అదే హెడ్డింగ్ చూసారా, వర్డ్ సబ్స్టిట్యూషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో క్లియర్గా ఇయర్ ఈజ్ కాల్డ్ నోస్ అంటే నోస్ని మీరు ఆన్సర్ కింద తీసుకోవాలి. నోస్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇయర్ వచ్చింది యాక్చువల్లీ, ఇయర్ ఈజ్ కాల్డ్ ఏమి ఇచ్చారో అది మీరు వర్డ్ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో దిస్ ఈజ్ అ రైట్ ఐడియా. ఓకే గైస్, సో ఇయర్ ఈజ్ కాల్డ్ నోస్, దెన్ ఆన్సర్ ఈజ్ నోస్, నాట్ ఫర్ ఇయర్. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ ఆన్సర్ కాదండి, దీన్ని వర్డ్ సబ్స్టిట్యూషన్ చేశాక వచ్చే ఆన్సర్ అవుతుంది. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 63. ఇఫ్ గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లాక్, comma black is called blue, comma blue is called red, comma red is called white, and white is called orange, comma then what is the color of blood? Actually blood అంటే నార్మల్గా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్. యాక్చువల్లీ హ్యూమన్ బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది, నాట్ ఓన్లీ హ్యూమన్ బ్లడ్ అంటే మ్యాక్సిమం మీరు ఏ తీసుకున్నా సరే రెడ్ కలర్లు ఉంటాయి. బట్ రెడ్ ఈజ్ కాల్డ్ వాట్ ఐమ్ గివెన్, రెడ్ ఈజ్ కాల్డ్ వైట్. సో ఆన్సర్ రెడ్ కాదండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ ఆన్సర్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సబ్స్టిట్యూషన్ చేశాక వచ్చేది ఆన్సర్. రెడ్ ఈజ్ కాల్డ్ వాట్ ఐమ్ గివెన్ వైట్, సో డి ఈజ్ రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ కలర్ ఆఫ్ బ్లడ్, రెడ్. రెడ్ ఈజ్ కాల్డ్ వాట్ ఐమ్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్, వైట్. అంటే రెడ్ రీప్లేస్డ్ బై వైట్, దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్. వైట్ ఈజ్ రైట్ ఆన్సర్. So have a look at question number 64. If rose is called papaya, papaya is called lily, lily is called lotus, and lotus is called gladiola, which is the king of flowers? So anybody, what is the color of king of flowers? So flowers lo manaki king ఏంటంటే lotus, right? సో లోటస్ని మనం కింగ్ ఆఫ్ ఫ్లవర్ అని చెప్తాం కాబట్టి హియర్ లోటస్ ఈజ్ కాల్డ్. సో లోటస్ ఈజ్ నాట్ ఏ రైట్ రిక్వైర్డ్ ఆన్సర్. మనకి లోటస్ అనేది ఆన్సర్ అవ్వదు, ఒరిజినల్ ఆన్సర్ అవ్వదు. సో లోటస్ ఈజ్ కాల్డ్ ఏమిచ్చాడు, గ్లాడియోలా. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. హ్యావ్ ఏ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ బ్లాక్ మీన్స్ పింక్, పింక్ మీన్స్ బ్లూ, బ్లూ మీన్స్ వైట్, comma white means yellow, yellow means red, and red means brown, then what is the color of clear sky? Actually what is the color of clear sky? Clearly we have to observe clear sky ఏ కలర్స్లో ఉంటుందండి. సో బ్లూ కలర్లో ఉంటుంది. క్లియర్గా మీరు స్కై చూసేటప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే బ్లూ మీన్స్ వాట్ ఐమ్ గివెన్ వైట్, బ్లూ మీన్స్ వైట్ అనేది మీరు టిక్ చేస్తారు, బ్లూ మీన్స్ వైట్. బట్ ఇక్కడ వైట్ లేదు అంటే తప్పిచ్చారని మనం డిసైడ్ అయిపోతాం. బ్లూ మీన్స్ వైట్, వైట్ డు నాట్ గివెన్ ఇన్ దట్ ఆప్షన్. యాక్చువల్లీ ఇందులో మీన్స్ అనే వర్డ్ ఉంటుంది చూసారా, బ్లాక్ మీన్స్ పింక్, పింక్ మీన్స్ బ్లూ, బ్లూ మీన్స్ వైట్, అండ్ వైట్ మీన్స్ ఎల్లో, ఎల్లో మీన్స్. సో మీన్స్ అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ నుంచి అప్లై చేయాలి. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై, బ్లూ. బ్లూ ఇది ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ విచ్ వర్డ్ అంటే దేని యొక్క మీనింగ్ బ్లూ తీసుకోవాలి అది. అంటే బ్లూ ఈజ్ కేమ్ ఫ్రమ్ పింక్, డి ఈజ్ రైట్ ఆన్సర్, పింక్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇది సబ్స్టిట్యూషన్ ఇలా చేయాలి. అంటే మీన్స్ ఉండేటప్పుడు బ్యాక్వర్డ్ ఫాలో అవ్వాలి. అంటే బ్లూ ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ పింక్, పింక్ మీన్స్ బ్లూ మీన్స్ వాట్, బ్లూ రీప్లేస్డ్ బై పింక్. మీన్స్ ఉండేటప్పుడు మాత్రమే బ్యాక్వర్డ్ ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. సో రిమైనింగ్ ఈజ్ కాల్డ్, ఆర్ కాల్డ్ ఇలాంటివి ఇస్తుంటారు, అది ఫార్వర్డే ఫాలో అవ్వాలి. మీన్స్ ఉండేటప్పుడు బ్యాక్వర్డ్. సో బ్లూ కేమ్ ఫ్రమ్ పింక్, సో డి ఈజ్ రైట్ ఆన్సర్. So have a look at question number 66. In a certain code language, blue means car, car means wood, wood means rice, rice means chair, and chair means table. What do we eat? Actually మీరు ఏం తింటారండి? సో ఇందులో ఏవి తినడానికి పనికిరావు, ఒకటే ఉంది రైస్, రైట్?
సో రైస్ యాక్చువల్లీ రైస్ మీన్స్ చైర్ అంటారు, చైర్ కూడా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. రైస్ కేమ్ ఫ్రమ్ మీన్స్ ఫాలోస్ బ్యాక్వర్డ్, అంటే వుడ్ మీన్స్ రైస్, వుడ్ ఈజ్ రైట్ ఆన్సర్. సో సి ఈజ్ రైట్ ఆన్సర్. మీన్స్ ఉండేటప్పుడు బ్యాక్వర్డ్ ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ కాల్డ్ ఉంటే ఫార్వర్డ్. ఈజ్ ఇట్ క్లియర్?